అందరికీ నమస్కారం. నేను ఫోటోరియా వెంకీని. ఈ మధ్య చాలా గొప్ప కెమెరా ఒకటి రిలీజ్ అయింది. మామూలుగా వెంకీ గొప్ప అని ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మీకు డౌట్ రావచ్చు. సోనీలో రిలీజ్ అయిన A9 III అనే ఒక కెమెరా ఏదైతే ఉందో దాన్ని నేను కాదు, ప్రపంచమంతా గొప్ప కెమెరా అని మాట్లాడుకుంటున్నారు. చాలా క్యూరియాసిటీగా ఉంది కదా మీకు కూడా. ఈ వీడియోలో ఎందుకు ఆ కెమెరాని గొప్ప కెమెరా అంటున్నాము అనే సంగతి నేను మొత్తం క్లియర్ గా చెప్తాను. అండ్ సోనీ A9 III రిలీజ్ చేసిన ఈ కెమెరా యాక్చువల్ గా బీస్ట్ అనాలి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి A9 III కి చాలా గొప్ప సంబంధం ఉంది. ఓకే, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి A9 III కి ఏంటి మరి లింక్? ప్రీ వెడ్డింగ్ కి A9 III కి ఇంకా పెద్ద లింక్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సరే, ఒక్కొక్కటి క్లియర్ గా మాట్లాడుకుందాం. మనం స్టార్టింగ్ లో నైస్ ఫర్ నైట్స్ 1800 సెంచరీ టైంలో కెమెరాను రెడీ చేసినప్పుడు ఒక ఫోటో తీయడానికి మనకు పట్టిన టైం అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ కంటే ఎక్కువ పట్టింది. ఆ తర్వాత ప్రాసెస్ మారుతూ ఫిల్మ్ కెమెరా ఉన్న టైంలో 1/800 1/1000 అంటే 1 సెకండ్ by 1000 వస్తే అప్ప ఎంత గొప్ప స్పీడ్, షటర్ స్పీడ్ ఉంది మీ కెమెరాకి అని అనుకునేవాళ్ళు. డిజిటల్ వచ్చిన తర్వాత 1/2000 వరకు వచ్చింది. నిన్న మొన్నటి వరకు A9 III కంటే ముందు వరకు ఉన్న కెమెరాస్ కి షటర్ స్పీడ్, మాక్సిమం స్పీడ్ వచ్చేసి 1/8000 అంటే ఇది 1 సెకండ్. దీంట్లో 8000 వంతు అంటే ఇది by 8000 కలిపితే ఎంత స్పీడ్ అయితే వస్తుందో దాని రిజల్ట్ అంత స్పీడ్ లో మీ షటర్ అనేది ఓపెన్ అయి క్లోజ్ అవుతుంది. కానీ A9 III గెస్ చేయగలుగుతారా మీరు దాని షటర్ స్పీడ్ ఎంతో? ఫస్ట్ మేము తెలుసుకున్న తర్వాత మైండ్ బ్లాక్ అయిందనమాట. A9 III షటర్ స్పీడ్ ఇది బై అంటే 1 సెకండ్ by 80,000. మీరు విన్నది నిజం. కెమెరా షటర్ స్పీడ్ వచ్చేసి 1/80,000. అంత తక్కువ టైంలో షటర్ ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అవుతుంది? దాని వెనకాల రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న షటర్ ని గ్లోబల్ షటర్ అంట. ఫస్ట్ థింగ్ మనం గ్లోబల్ షటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. A9 కంటే ముందు కెమెరాల్లో, మిర్రర్లెస్ కెమెరాలో ఈ షటర్ రిలీజ్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం మనం. ఇప్పుడు మీరు కనుక నన్ను క్లిక్ చేశారనుకోండి, నా ఫ్రంట్ కర్టెన్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది, నా సెన్సార్ పైన రికార్డ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ రేర్ కర్టెన్ అనేది ఫ్రంట్ కర్టెన్ ని ఫాలో అవుతుంది. మొత్తం క్లిక్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెట్ అవుతుంది. ఈ యానిమేషన్ క్లిప్ వీడియోలో షటర్ బిహేవియర్ ఎలా ఉందో చూడండి. మీరు షటర్ క్లిక్ చేయగానే ఫ్రంట్ కర్టెన్ ఓపెన్ అవుతుంది, తర్వాత రేర్ కర్టెన్ ఫాలో అవుతుంది. ఈ బిహేవియర్ డిఫరెంట్ షటర్ స్పీడ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. A9 III లో ఉన్న గ్లోబల్ షటర్ స్పీడ్ లో ఈ ఫ్రంట్, రేర్ కర్టెన్స్ అనేవి ఉండవు. ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ షటర్. గ్లోబల్ షటర్ లో ఏమవుతుందంటే మీరు క్లిక్ బటన్ నొక్కగానే జస్ట్ సింపుల్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. దట్స్ ఇట్. దానివల్ల మీ షటర్ నెంబర్ ని 1/250, 1/500, 1/10,000, 1/20,000 మీ ఇష్టం రబాయ్, ఎంతన్నా పెట్టుకోండి. ఎంత నెంబర్ పెట్టుకున్నా సరే మీ ఫ్లాష్ నుంచి వచ్చిన లైట్ సబ్జెక్ట్ మీద పడి, సబ్జెక్ట్ నుంచి సెన్సార్ మీద పడుతుంది అండ్ సెన్సార్ మీద రికార్డ్ అవుతుంది. A9 III కెమెరా వల్ల ఇంకొక గ్రేటెస్ట్ ఉపయోగం ఏంటో తెలుసా? ఫ్లిక్కరింగ్ అనేది ఉండదు ఈ కెమెరాకి. ఎంత షటర్ స్పీడ్ పెట్టుకున్నా సరే దెర్ ఈస్ నో ఫ్లిక్కరింగ్. రీజన్ ఏంటో తెలుసా? ఇది లైన్ బై లైన్ రికార్డ్ అవ్వదు కదా, ఆన్ అయి ఆఫ్ అవుతుంది కదా. షటర్ అనేది ఆన్ ఆఫ్, దట్స్ ఇట్. సో దీనివల్ల మీరు ఎంత షటర్ స్పీడ్ పెట్టుకున్నా సరే, మీరు ఎలాంటి లైట్స్ వెడ్డింగ్ లో ఉన్నా సరే మండపం పైన మీకు ఫ్లిక్కరింగ్ అనేది రానే రాదు. 120 ఫోటోస్ ఫర్ సెకండ్. ఒక్కసారి క్లిక్ చేస్తే 120 ఫోటోలు. తలంబ్రాల్లో నుంచి మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకంటే ఇంకేం కావాలి బాస్? ఈ కెమెరాతో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం కూడా అర్ధరాత్రి లాగా మీరు షూట్ చేయొచ్చు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మీరు మాత్రం ఇలాంటి ఫొటోస్ గురించి, కెమెరాస్ గురించి, వీడియోస్ గురించి, ఫోటోగ్రఫీ గురించి, కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఫోటోరియా వెంకీ అనే యూట్యూబ్ ఛానల్ని గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పని అంతా నేను చూసుకుంటాను. సీ యు గైస్. గ్లోబల్ షటర్ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేయదు, కనిపించేస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? 80,000 అని ఇట్లా రావాలి.